సెల్ ఫోన్ సహవాసం. సెల్ ఫోన్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, ప్రపంచం అంతా చుట్టూ వస్తారు. మ్యాజిక్లన్నీ సెల్ ఫోన్లోనే ఉన్నాయి. దేవునితో బైబిల్తో సహవాసం ఎంత? బైబిల్తో 2 నిమిషాలు సహవాసం. బైబిల్తో సహవాసం ఎలా ఉండాలి? దినము రాత్రి ఆయనతో సహవాసం చేయాలి. దేవునితోనేమో ఏదో ముక్తసరిగా మాట వరుసకు బైబిల్ తెరిచి 2 వచనాలు చదివేసుకొని మూసేసి ఆ తర్వాత ఏదైనా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటే టగటగటగా ముగించేసి పట్టుకుంటారు సహవాసం. సెల్ ఫోన్ పట్టుకుంటారు. రాత్రి అంతా అదే సహవాసం. సో నువ్వు సహవాసాన్ని కోల్పోయినప్పుడు దేవునితో ఆనందించడానికి బదులుగా దయ్యంతో ఆనందించినప్పుడు గాఢ అంధకార లోయలోకి వెళ్ళిపోతావు. అక్కడి నుంచి నీకు ఏమీ తెలియదు. ఆయన ఉచితంగా ఇచ్చేటటువంటి ఫలములు, ఆ ఫలములు తిని దేవుని సన్నిధిలో ఆయన యొక్క సన్నిధిని